నమ్ముతాడా ఏం అమ్ముకుంటాడో మాకు తెలియదు. ఇక ప్రజలు నిర్ణయిస్తారు. కానీ అట్లా ఆడ ఆ క్వారీ వచ్చేస్తుంది, ఈ క్వారీ ఇట్లా చేయబడుతుంది, ఆ క్వారీ అట్లా చేయబడుతుంది. ఎవడన్నా ఎదురుగా వస్తే మా బెజ్జంకిలో కూడా బెజ్జంకి మాకు గుట్టలు వీకినాయి, గుట్టలు పోయిన ప్రామిస్. ఎవడన్నా ప్రైవేట్ వారికి గవర్నమెంట్ కి సంబంధించినటువంటి మట్టి గుట్టల్ని ఎవడన్నా అప్పచెప్తారా? ఇలా ఇక్కడికి రావాలనంటే ఎక్కడ జరుగుతలేదు. ఏదైనా వార్తలు ఉన్నాయా? ఇలా ఒక మానకోట నియోజకవర్గంలో ఇట్లాంటి వార్తలు ఎందుకు వస్తున్నాయని మేము చెప్తా ఉన్నాం. ఇవాళ మేము నీ వైఖరి మార్చుకోమని చెప్తా ఉన్నాం. ఆల్రెడీ 3వ సంవత్సరంలో అడిగిపెట్టావు. ఇక 2 ఏళ్ళు ఉన్నాయి. ఈ 2 ఏళ్ళన్నా మంచిగా ఉండవు. నారాయణ గారు అభివృద్ధి మీద దృష్టి పెట్టు, చేయాల్సిన పనుల మీద దృష్టి పెట్టు. ఎన్నడన్నా రోడ్డు గన్నేరువరం రోడ్డు చచ్చిపోతా ఉన్నారు, అది అట్లనే పెడితివి. ఈ తిమ్మాపూర్ రోడ్ ఈయనే పెడితివి. ఆ లింగపూర్ నుంచి వచ్చే రోడ్ అట్లనే పాడా, ఆ వెల్లు నుంచి వచ్చే రోడ్ అట్లనే పాడా, లింగపూర్ అట్లనే గుండారం దిదేవికే. ఒక్క దాని మీద నా కూర్చొని ఎన్నాడన్నా ఒక ముఖ్యమంత్రి గారి దగ్గరికి ఫైల్ తీసుకొని పోయి, అయ్యా నాకు ఇబ్బంది అవుతున్నది, జర మా నియోజకవర్గానికి నిధులు ఇమ్మని చెప్పేసి మాట్లాడినవా? అసెంబ్లీలో మాట్లాడినవా? ఇవి కావాలని అడిగినవా? ఏమైనా కమిషన్ లో వాటా తెలుసుకోవాలి. వీనికి ఫోన్ చేయి, పైసలు పంపిన వాడు వానికి ఫోన్ చేయి, ఎవరైనా గట్టి మాట్లాడిన అధికారులు పని చేయాలి. ఇక సురు పెట్టండి. ఇప్పుడు మా శ్రీనివాస్ రెడ్డి కూడా వచ్చినాడు, మాట్లాడతాడు, పాపం మాట్లాడతాడు. ఈ తిమ్మాపూర్లో చచ్చిపోయిన భూమి మీద కబ్జా చేయడానికి కోసం కష్టాలు పట్టుకొని దున్నం ఇస్తలేదు. ఇవాళ తనే మాట్లాడతాడు, నేను మాట్లాడాల్సిన అవసరం లేదు. అన్ని విధాలతో ఆయనే చెప్తాడు. కాబట్టి నేను ఒకటే చెప్తా ఉన్నా. నేను ఎంత విచిత్రం అంటే నాకు చాలా బాధ అనిపించి నేను పెట్టకపోతుంటే పాపం మా సిపి గారు ఏదో మన లోకల్ మాట్లాడితే ఆయన కూడా చెప్తా ఉన్నాడు. సిపి గారు చెప్తున్నాడు, అంత చూస్తారట సిపి గారిని. చూస్తావా? సిపి గారు అంత చూస్తా. అవును, పోయిన సిపి గారు ఉన్నప్పుడు ఎందుకో ఓకపోతుంది, తడిసింది అటు కనబడితే, అటు తడిసింది అంతే. అటు కనబడితే సిపి గారి పేరు ఎత్తితే చాలు ఆగమాగమైపోయి పెరుగు తడారిపోయేది నీకు. ఆ సిపి గారి పేరు చెప్తే బతికిపోయినావు. ఆయన వెళ్ళిపోయినా, ఆయన వెళ్ళిపోగానే నేనే ట్రాన్స్ఫర్ అయినా మళ్ళీ ఉల్టా చెప్పుకుంటా తిరగబడుతుంది. ఈ సిపి గారు ఏదో పాపం ఆయన ఏదో లీవ్ లో పోయింది, ఎప్పుడో పెట్టుకున్నాడు సిపి గారు. ఆయన వెళ్ళిపోగానే ఇదొక కథం తయారు చేయించినాడు. నా భయానికే, ఈయన భయానికే సిపి వెళ్ళిపోయిందట. మరి నువ్వు అంత మీద తుడుకాను అయితే మరి ఎస్ఐ ఎందుకు పోయింది? ఎస్ఐ గారి గురించి ఇంత అవినీతి వార్తలు ఎందుకు వచ్చినాయి? మరి ఎందుకు ఆపపోతుంది? నేనేమంటున్నట్టు అందరినీ తిట్టుడే. అసలు ఎంత వీక్షిస్తారంటే నేను అనొద్దు, వాళ్ళ పర్సనల్ మ్యాటర్ నాకు అవసరం లేదు. కానీ ఇక ఇంట్లో కూడా అసలు ఎవరికి గౌరవం ఇస్తున్నావా? గాడు ఏదో మొన్న పాపం క్రికెట్కి వచ్చినాడు. నేను నిజంగా చెప్తా ఉన్నా, మేము ఎక్కడ మాట్లాడతాం, మాకేం సంబంధం లేదు ఇచ్చి ఇది. క్రికెట్కి వచ్చినాడు, క్రికెట్కి వచ్చి మాట్లాడింటే అయిపోయింది. అయిపోయిన తర్వాత పాపం ఆమె కూడా, ఆ మేడం గారు కూడా ఆయన ఎమ్మడి వచ్చినట. వాళ్ళేదో గౌరవంగా పిలిచిరు. పిలిస్తే ఆఖరికి నిజంగా చెప్తున్నా ఆమెను కూడా కాదు, ఏదో ఓడపొందేదో ఉంటుంది కదనే అనుకుంటే వేరానికి ఆల్వేస్ ఇది ఎర్నింగ్ ఇట్ ఇస్ బట్ రౌండ్ అని అంటారు. అది కుక్క పిల్ల ఎటు లైన్ ఉంటే అటు నాయమడే పడుతుంది అని ఒకటి వార్త వస్తుంది కదా అని ఫ్రీ అయిపోండి. మైక్ లో చెప్తా ఎవరైనా. నేను ప్రామిస్ చెప్తున్నా, నేను ఆయన మానసిక స్థితి బాగలేదేమో ఒకసారి చూపించుకోవాలని అడుగుతున్నా. భార్య పాపం అది ఏదో గౌరవంగా ఆమె వచ్చింది కాబట్టి స్టేజ్ మీద పిలిచినప్పుడు ఈమె కూడా ఆ ఒడపొంది సీఐ ఉంటే ఒకటి మైక్ లో చెప్తే ఆమె మైక్ తీసుకునేది మేం కాదు. దయచేసి మళ్ళీ నేనేదో అనుడు కాదు, రేపు ప్రెస్ మీట్ పెట్టి నన్ను అనడం కాదు. వాళ్ళ కూడా చెప్తున్నా, ఈయన మైకులు అంటే ఆమె ఇందంగానే ఆమె కూడా మా స్టేజ్ మీదకి వచ్చి, నేను బొచ్చు కుక్కని కాదు, భర్తలు ఎక్కడ ఉంటారో భార్యలు అక్కడే ఉంటారు, నీ విజయాలతో నేనున్నా అని చెప్పేసి మైక్ లో చెప్పింది ఆమె స్వయంగా. అంటే కనీసం భార్యను కూడా గతంతో పోల్చినటువంటి దురదృష్టకరమైనటువంటి ఎమ్మెల్యే భార్య. నిజంగా చెప్తున్నా, ఆమె చాలా గొప్పది. కాబట్టి సపరేట్ వేరే వాళ్ళు అయితే ఇక సీపులతో ఒడుదురుకోవచ్చు అన్న మాటలు మమ్మల్ని తిడతావు, గట్లనే సిపిలని గట్లనే తిడతావు. కలెక్టర్ రమ్మని నేను గాఢప్రామి చెప్తాను, చాలా బాధతో చెప్తున్నా. ఈ గోపాల్పూర్ లో తాత ముత్తాల నుంచి భూమి ఉంటే కలెక్టర్ గారిని తీసుకుపోయి ఆర్డీఓని తీసుకొని పోయి ఆ ఊర్లో 2 ఎకరాల 4 ఎకరాల భూమి కొల్పిస్తాను అంటే ఏం జరుగుతా ఉన్నది ఇక్కడ? అంటే అధికారులు నేను వాళ్ళకు కూడా చెప్తున్నా, దయచేసి ఎంఆర్ఓలకు చెప్తున్నా, దయచేసి ఈయన మాయలో పడకండి, ఈయన బుడ్డ ఎమ్మెల్యే మాయలో పడకండి, ఈయన పిఏ మాయలో పడకండి, దయచేసి మీరు బలైపోతారు. ఇగో బెజ్జంకిలు ఎస్ఐ గిట్లనే చేసాడు, లేచిపోయినాడు గట్లనే. ఈయన మాటిని మా ఇల్లు రాళ్ళేసాడు, గీలేసాడు, ఆగమాగం చేసాడు, గిట్లనే దండ నడిపించుండి వెళ్ళిపోయాడు. ఇంకో ఇళ్లతో గుంటల గట్లే ఒకే ఎస్ఐ అదే దండ అయిపోయి అలగమాగం అయిపోయింది. ఇక మానకొండలో కూడా గదే నడుస్తా ఉన్నాయి. ఆయన జర గట్టి అయిన ఉన్నాడు కాబట్టి ఇంటలేడు. ఇక రేపో మాప ఆయన కూడా ఎస్ఐ పెడతాడు. తిమ్మాపూర్లో కూడా మంచి ఆఫీసర్ ఉన్నాడు సిఐ. ఇక ఈయన కూడా చెప్పినాడు ఏముంటాయని చెప్పేసి ఈయన మీద కూడా ఫైల్ తయారు చేస్తున్నాడు. పాపం నేను మంచిగా చెప్తా ఉన్నా, ఎక్కడ మంచి ఆఫీసర్లు ఉంటే ఇది కాదు సార్ అంటే నడవదు. ఇలా అది పెట్టినది మా వంశీ అని ఉంటాడు ఇక్కడ మా జగపల్లి అని. ఏమంటే సార్ ఇక అది చేయలే గిదని చేసిమన్నందుకు కానీ ఇంటి మీదకి రౌడీలు గుండాలు పోతారు, ఆయన మీద అట్రాసిటీ కేసు పెట్టాలంటే పాప ఎస్ఐ గారు ఇది ఎట్లా సార్, ఇది వర్తించదు కదా సార్, ఇది వర్తించదు కదా సార్ అంటే నువ్వు ఉండబుద్ధి అవుతుందా లేదా? ఇది వర్తించదు సార్. ఇది ఏదైనా కేసు ఉంటే చట్టపరంగా డెఫినెట్ గా మీరు కాంప్లైంట్ ఇస్తే మేము తప్పకుండా కేసులు నమోదు చేస్తాం, చట్టపరమైనటువంటి కేసులు చేస్తాం. కానీ వెట్టుమన్యాన్ని పెట్టడానికి కోసం మాకు ఉండదు కదా.